సెయింట్ అవ్వటం అంటే లోపలికి చూడటం, సైంటిస్ట్ అయితే బయట చూస్తాడు. మైక్రో లెవెల్ బయట విజ్ఞానంలో ఉంది, నానో లెవెల్ నాలోనే ఉంది. మిల్లీమీటర్ కూడా దూరం లేని, అసలు దూరమే లేని దానికి లోపలికి జరగగలిగితే, జరుగుతున్నది చూడగలిగితే అక్కడ అనంత విశ్వం యొక్క రహస్యాలు తెలుస్తాయి. ఏం సూక్ష్మము స్థూలాన్ని వాడుకుంటే కుంభం, స్థూలము సూక్ష్మాన్ని వాడుకుంటే పుష్కరం. అగజాసూనుడు అందునట అఖిల జగమ్ముల తొలి జ్యోత. భక్తి స్థానంలో ఏదో ఒక ఎలిమెంట్ చేరింది, ఆ ఎలిమెంటే ఇన్ని కష్టాలకు కారణమై. అగజాసూనుడు అందునట. ఏం చేస్తామంటే పుస్తకాన్ని మాత్రమే చదువుతుంటాం. ఎట్ ఏ టైం నిన్ను పుస్తకాన్ని కలిపి చదివితే మీరు జ్ఞానిగా ఆ క్షణమే బయటపడతారు. ఇదే గుర్తు. అఖిల జగమ్ముల తొలి జ్యోత. ఎందుకు ఇన్ని కష్టాలు? భక్తిలో ఉండగా కష్టాలు వస్తున్నాయి. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? చెడ్డవాళ్ళు ఎందుకు బాగున్నారు? చెడ్డవాళ్ళు ఎక్కువైనప్పుడు ప్రకృతిలో, ప్రపంచంలో జరిగే మార్పులు ఏమిటి? మీకు లోపలికి వెళ్ళినప్పుడు సమాచారము, సమాధానము, సంతృప్తి నాలోకి నేను వెళ్తే వస్తుంది. మైక్రో లెవెల్లో లేదండి, బయట లేదు. ఈ సత్యం. గజాననుని ఆది పూజగొను అయ్యకు అంకితమౌగా. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ, వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజుతో ధ్యానాలు అనే పుస్తకంలో 117వ చాప్టర్లో 5వ పేర అనుకుంటా మహారాజు వారు చెబుతున్నారు. పోయిన వారం మనం చైతన్యం మాటల కంటే ముందుగానే ఉండి ఉండలేదా, ఇదంతా మనం విచారణ చేశాం. ఇప్పుడు ఈ పేరాలు మనసును మర్చిపోము, ఆత్మను గురించి ఆలోచించము. మాటకు అర్థం ఉన్నంత వరకు మనసు ఉండను, కానీ మాటకు అర్థం లేనిచో మనసు ఎక్కడ ఉండను? మనసు అనగా మాటల యొక్క అర్థములు, వస్తువుల యొక్క సమాచారం కలిగి ఉండేది కోశాగారం. మనము ఒక మాట వినగానే దాని యొక్క అర్థమును, ఒక వస్తువును చూడగానే దాని గురించి దాన్ని సేకరించి నమోదు చేసిన సమాచారమును అది మనకు అందించను. ఒక మాట యొక్క అర్థము మనకు తోచున్నదనగా మనసు పని చేయుచున్నది అని అర్థము. ఇక్కడ మనందరం కూడా ఇక్కడ ఈ పేరాలో 2 మాటలు కనపడుతున్నాయి. ఏమంటున్నారంటే, మనసును మర్చిపోండి, ఆత్మని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఈ రెండింటికి అర్థం తెలియాలి మనకి. అంటే ముందు మనసు యొక్క అర్థం మనకు తెలియాలి. మనసు యొక్క అర్థం తెలియాలి అంటే మరి వారే చెప్పాలి. మనసు ఏమిటో అన్నది వారే చెప్పాలి. ఇప్పుడు మనందరికి కూడా మనసు అని వాడుతున్నాం కదా. శ్రీ కృష్ణమూర్తి గారు, అట్లానే బ్రహ్మజ్ఞాని శ్రీ రమణ భగవానుల వారు, అట్లానే సద్గురు శివానంద గురుదేవులు వారు, వీళ్ళందరూ మనసుకి వివరణిచ్చారు. అట్లనే మీరు కూడా మహాజ్ఞాని వారు కూడా మనసుకి అర్థం చెబుతున్నారు. ముందు మనకు దాని మనసు ఏమిటో తెలిస్తే అప్పుడు ఆత్మ గురించి ఆలోచించవచ్చు. మరి ఏమంటున్నారంటే మనసుని మర్చిపోయి ఆత్మని ఆలోచించండి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనసు అంటే ఏమిటో చూడండి. మాటకు అర్థం ఉన్నంత వరకు మనసు ఉండదు, కానీ మాటకు అర్థము లేనిచో మనసు ఎక్కడుండును? మాటకి అర్థం ఉంటే మనసు పనిచేస్తుంది. మాటకి అర్థం లేదనుకోండి, మనసు పనిచేయదండి. మాటకి అర్థం లేకుండా ఉంటుందా? ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది.
అది ఇప్పుడు మనసు అనేది అంటున్నామంటే, ఇప్పుడు ఒక మాట చెబుతాను, నేను ఒక పదాన్ని చెబుతాను, నల్లా ఇరుక్కంగా అని అన్నాను. మీకు ఏమైనా అర్థమైందా? మాటే పదమే ఇది. సరే, బాగున్నారా మీరు? బాగున్నారా? ఇది అర్థమైందా? అంటే ఈ అర్థం అయితే మనసు పని చేస్తున్నట్టు, అర్థం కాకపోతే మనసు ఇక ముందుకు వెళ్ళదు. ఇప్పుడు మీరు బాగున్నారా అని అడిగితే చెబుతారుగా, బాగున్నాము, బాగలేదు, ఏదో చెబుతారుగా, ఆలోచిస్తారు కదా, ఇక అప్పుడేగా పనిచేసేది. చెబుదాము వీడికేంటి మనం చెప్పేది, ఇట్లాంటివన్నీ అదంతా మనసేగా. అర్థం వచ్చాక ముందుకు కదులుతుంది. అర్థం లేకపోతే నల్ల ఇరుకెంగల, ఇది తమిళంలో మీరు బాగున్నారా అని అడుగుతున్నా, అంతేగా మేడం? అది అంటే తమిళ మనిషి. మీకు అర్థమైందా? మనసు పని చేయటం అంటే మీకు ఏదైనా ఒక పదమో ఒక మాట విన్న తర్వాత దాని గురించి ముందుకు వెళ్తుంటే అది మనసు పని చేస్తుంది. లేదంటే ఆగిపోయింది అనుకోండి, చూస్తారనుకోండి, మనసు పని చేయట్లేదని అర్థం. కాబట్టి మాటకు అర్థము లేనిచో మనసు ఎక్కడ ఉండను. నిన్న వీలైతే మీరందరూ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, వరంగల్ వారు, ఇప్పుడు లేరు వారు, బహుశా కొద్దేళ్ళు అయింది వారికి. వారి మిమిక్రీ ప్రోగ్రామ్ది ఉంది, వారి ఇంటర్వ్యూ కూడా ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేదులో కూడా ఉంది. ఎంత ఉన్నతమైన మనిషి, ఎంత గొప్పవారే. వింటుండండి, గొప్పవాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తుంది. మిమిక్రీ సరే, ఆయన దీనికి ఒక రకంగా పితామహుడు, అంత గొప్పవారు ఆయన, వరంగల్. వీలైతే వినండి, యూట్యూబ్లో ఉంది కదా వారి వ్యక్తిత్వం, వారి మాట. వారు ఏం చెబుతున్నారంటే, ఈ భాషలో భాషలాగా ఉంటుంది కానీ అందులో ఏం అర్థం ఉండదట. దాన్ని ఏదో ఒక పదం వాడారు, దాన్ని రష్యన్ భాషలో మాట్లాడినట్టుగా ఉంటుంది, రష్యన్ లాగానే ఉంటుంది, తమిళం లాగానే ఉంటుంది, ఉండదు అసలు, ఏ అర్థం ఉండదు. కానీ తమిళం మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. తమిళం తెలిసిన వాడికి అందులో అర్థం కనపడదు, మనకి తమిళంలాగా అనిపిస్తుంది, మనకి ఎట్లాగో అర్థం లేదు. తెలిసిన వాడికి అందులో అర్థం కనపడదు, ఉట్టిది ఏదో ఏదో రష్యన్ భాషలో మాట్లాడాలి ఆయన, ఒక్క అర్థం లేదన్నారు దాంట్లో, ఉట్టిదే ఏదో పదం పెట్టాడు, అది ఇటో. ఫ్రెంచ్ భాష మాట్లాడతారు ఆయన, దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు మాట్లాడతారు, భాషలాగా అనిపిస్తుంది, అందులో ఒక పదం ఉండదు, ఒక అర్థం ఉండదు. ఇక ఆలోచించడానికి ఏముంది, అర్థం అది కాదు. నువ్వు అన్న మాటలో ఏమన్నా అర్థం ఉంటే పని ఆలోచిస్తాం. పోనీ నువ్వు అన్న మాటలో ఏమన్నా అర్థం ఉంటే, కొట్లాటగా అర్థం ఉంది, కొట్లాటకు అర్థం ఉందా? అసలు మీ గొడవకు అర్థమే లేదు, అసలు గొడవ ఎందుకు పడుతున్నారు మీరు అని అంటారు. అర్థం ఉండాలి, అర్థం ఉంటేనే ముందుకు కొనసాగుతుంది, అది ఆధారం ఉంటేనే ముందుకు వెళుతున్నట్టుగా. అది నడకకి ఆధారం ఉండాలిగా. అంచు చివరికి వెళ్ళి నడుస్తాం, అంచు చివరికి వెళ్ళి నడిచేది ఏముంటుంది? అది కాబట్టి మాటకు అర్థము లేనిచో మనసు ఎక్కడ ఉండును. భాషకు అర్థం లేకపోతే కూడా, భాష అర్థం కాకపోతే కూడా మనసు అనేది లేదండి. మనసు అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ముందుకు కదలటానికి ఒక ప్రేరణ కావాలి, ఒక ఆలంబన కావాలి, అది అర్థమైతేనే. అది లేకపోతే మనసుకి ఇంక ఉనికి లేదు. మన ఆలోచనలు కానీ, మన ఊహలు కానీ, తర్వాత మన జీవనంలో కానీ, ఇవన్నీ కూడా ఒక ఆలంబనతో సాగుతుంటుంది. అప్పుడు అర్థం ఉంటేనే అది మనసుకి. మనసు అనగా ఇక్కడ చెబుతున్నారు, ఇది బాగా ఈ 271వ పేజీలో 117 అధ్యాయం 271వ పేజీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ మన పేర మనసు అంటే చెబుతున్నారు, మనసు అనగా మాటల యొక్క అర్థములు. మీకు అర్థమైతేనే మనసు అనేది ఉంటుంది, తెలిస్తేనే మనసు ఉంటుంది. మనసుకు తెలియటం ఒక లక్షణం, తెలిసిన తర్వాత ఇక ఆలోచించి కొనసాగుతుంది కదా, ఇక అప్పటి నుంచి మనసు అంటాం. గ్రహింపు ఒకటి, మనసు ఒకటి. గ్రహింపు మనసుకు ఎప్పుడు మారుతుంది అంటే అర్థం ఉన్నప్పుడు మనసుగా మారుతుంది.
మాటల యొక్క అర్థములు వస్తువు యొక్క సమాచారమును కలిగి ఉండేది కోశాగారము. అంటే ఒక లైబ్రరీ లాంటిది, ఒక చిప్ అది. మనము ఒక మాట వినగానే దాని యొక్క అర్థమును, ఒక వస్తువును చూడగానే దానిని గురించి తాను సేకరించి నమోదు చేసిన సమాచారమును అది మనకు అందించును. ఇప్పుడు ఇట్లా అనగానే మీకేమో సెల్ ఫోన్ అని నేర్పిస్తాం. చూడగానే ఇది చూడగానే బాటిల్ అని అంటాం, అది స్ఫురిస్తుంది. ఆ వస్తువును చూడగానే ఇది ఎప్పుడు మీకు నేర్చుకున్నదేగా, ఒకప్పుడు నేర్చుకున్నదేగా. గ్రహిస్తారు ముందు. పిల్లవాడు అంటే గ్రహించినవాడు, పెద్దవాడు అంటే దాని గురించి తెలిసినవాడు. పిల్లవాడు ఉట్టికే గ్రహిస్తూ వెళ్తుంటాడు, ఇక మనసు రాదు. మనసు అంటేనే పెద్దరికం. పెద్ద మనసు కలిగిన వాడు అంట. మనసు పెద్దది అంటే అది బాగానే పెద్దరికం అనేది. మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనసు లేదా అంటే ఇవన్నీ లేదు, ఈ ప్రాసెస్ లేదు. చైతన్య ఎరుక ఉంది కానీ, గ్రహింపు ఉంది కానీ, ఇలా తల్లి వచ్చింది అనుకోండి, అలా అమ్మ అన్నది ఆ సంబంధమే ఉంది కానీ అక్కడ సమాచారం లేదు. తండ్రి వస్తే కూడా అది చూస్తాడు, అట్లా గ్రహిస్తాడు, ఏదో వచ్చారు ఎవరు. అది పురుషుడు, నాన్న, పెదనాన్న, చిన్నాన్న, బాబాయ్ ఏవి ఉండవు. అది ఉంది అంటే అక్కడ మనసు వచ్చినప్పుడు. అది పోయినసారి చెప్పాను, మనసు నేను అంటే ఏం లేదండి. మొన్న చెప్పా కదా, ఎవరో పిల్లాడు పడ్డాడు అనుకోండి, పడంగానే అబ్బా భలే పడ్డావరా, గుడ్ జాబ్ అని అంటారు. మన సంక్రాంతి రోజు చెప్పా. గుడ్ జాబ్ అంటే వాడు నవ్వుతాడు, ఇంకా మళ్ళీ పడినా అంటాడు, మళ్ళీ బలి ప్రయత్నం కూడా చేస్తాడు. పిల్లలు అయితే అట్లా, పిల్లాడు వింటున్నాడు, అర్థమైంది అది. గుడ్ జాబ్ భలే చేసేవారు, అబ్బా వడిగాడు వడిగా. అదే మనం పడ్డాం అనుకోండి, సపోజ్ నేనే పడ్డాను, మీరు ఆ మాట అంటే ఏమంటారు, బుద్ధింది గురువు గారు పడ్డ, మీరు ఎన్ని అవుతారు, అది చెబుతారండి, గుడ్ జాబ్ అంటారు. అంటే ఇదే నేనంటే. సిగ్గుపడతాం, మొహమాట పడతాం, ఆరాట పడతాం. వాడు ఇంక అంటుంటే ఎందుకు అంటున్నాడు, అవమానం చేస్తున్నాడు, ఇన్ని వస్తాయే. దీని పేరే నేనంటే. నేనంటే మరి ఏదో కాదు, మనసు అంటే. ఇప్పుడు ఇదేం చెప్పారు, ఇదేంటి, సెల్ ఫోన్. మీకు ఇదివరకు ఇదే నేను చూపెట్టాను అనుకోండి, సపోజ్ 1970లోనో 1980లోనో చూపెట్టాను, చెప్పగలుగుతారా ఇదేంటో? ఏదో వస్తువు అండి అని అంటారు. సెల్ అని అయితే చెప్పరు. ఇప్పుడు తెలిసింది మీకు. కాబట్టి ఇప్పుడు తెలిసింది మళ్ళీ మీకు తిరిగి గుర్తుకొస్తే దాని పేరు మనసు. మనసు అంటే తేలిగ్గా ఒక మాట చెప్పాలంటే జ్ఞాపకమే మనసు, సమాచారం అంతా మనసు. ఇదే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పింది కూడా. మనసు అంటే ఆలోచనల సమూహం. ఇదంతా కలిపి దీని పేరు ఆలోచన అన్న. ఆలోచన అంటే మనసు యొక్క మొత్తం పనితీరుని ఆలోచన అన్నారండి. గ్రహించటము, గుర్తుపెట్టుకోవటాన్ని మళ్ళీ తిరిగి పనిలో పెట్టడం, ఈ మూడేగా మనసు చేసేది. గ్రహించటము, గ్రహించింది పనిలో కావాలంటే మళ్ళీ పూర్వం గ్రహించిన దాన్ని మళ్ళీ దేంట్లోకి వినియోగం, మళ్ళీ అది జ్ఞాపకం పెట్టు. ఏమిటి అసలు మనసు అంటే? గ్రహించటం, మళ్ళీ దాన్ని తిరిగి వినియోగించడం, ఇంతేగా మనసు అంటే. గ్రహించటము, తిరిగి దాన్ని వినియోగించటం, ఇదేగా. బాల్యం నుంచి పెరిగేంతవరకు మనం చేసేది ఏమిటి? నేర్చుకున్నాం, జీవించాం, చచ్చిపోతున్నాం, అంతే కదా మనసు అంటే. దీని అర్థం ఇక్కడ మనసు అంటే, చూడండి ఎంత బాగా చెబుతున్నారో. మాటల యొక్క అర్థములు, వస్తువు యొక్క సమాచారములు అనగా మనసు అనగా మాటల యొక్క అర్థములు. మనసు అనగా అంటే అర్థం ఏంటి? మాటల్లో చెబుతున్నారు అద్భుతంగా శ్రీ నిసర్గదత్త మహారాజు. మనసు అనగా మాటల యొక్క అర్థము. రెండోది ఏం చెబుతున్నారు? వస్తువుల యొక్క సమాచారము కలిగి ఉండేది కోశాగారము. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి మాటల యొక్క అర్థము. మాట ఎప్పుడు? వస్తువు లేనప్పుడు మాట ఉంటుంది, వస్తువు వచ్చినప్పుడు ఆ వస్తువు గురించి సమాచారం ఉంటుంది. రెండు ఉన్నాయి కదా. నాన్న అమ్మని పిలువు అన్నాడు తండ్రి గారు బయట కూర్చొని పిల్లవాడిని. అమ్మనే మాటకు ఒక అర్థం ఉంది కదా, పోయి అమ్మని పిలుచుకొస్తా. నాన్న అక్కని పిలుచుకోరా అంటే పోయి అమ్మనే అయితే పిలుచుకోరాడు. పోయి మావయ్యని పిలుచుకోరా అంటే పోయి అమ్మని పిలుచుకొస్తాడు. అయితే అమ్మ తమ్ముడు, అమ్మ అన్నయ్యైనా అమ్మని మావయ్యని పిలుచుకొస్తాడు, అమ్మకి సంబంధం ఉన్న.
ఇప్పుడు ఇక్కడ మాట ఉంది, అర్థం ఉంది. దీన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ వస్తువుని చూస్తాడు. అక్కడికి వెళ్ళగానే మామయ్య ఎవరు, అమ్మ ఎవరు, అక్కడ అన్నయ్య ఎవరు, తమ్ముడు ఎవరు తెలియాలా? అది సమాచారం. ఈ రెండు చేయాలి మనసు. వస్తువు దగ్గర ఉన్నప్పుడేమో దానికి సంబంధించిన జ్ఞాపకాలను తీసుకుంటుంది, మాటను బట్టేమో వస్తువు దగ్గరికి వెళ్తుంది. అంటే స్థూలం నుంచి సూక్ష్మం. ఇదేనండి కుంభమేళ అంటే. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? శ్రీనివాస్, నీకు అర్థమవుతుందా? మనసు ఏం చేస్తుంది చెప్పండి మనకి, మనందరికీ? మీ మనసు నా మనసు అనకండి. ఆడవాళ్ళ మనసు, మగవాళ్ళ మనసు, కుక్క మనసు, ఆ మనసు. భగవాన్ ఒక అద్భుతమైన యోగ రహస్యం చెప్పారు జ్ఞానం గురించి. ఏమంటారంటే, జ్ఞానానికి కుక్కట తన యజమాని గుర్తుపట్టడానికి, తన యొక్క యజమాని యొక్క స్థావరం ఎక్కడున్నాడో కనుక్కోవటానికి రూపనామాలు వినియోగించదట. దాని వాసన ఏదో ఉంటుంది కదా. అంతకుముందు ఒక దొంగ ఉన్నాడు, వాడిని చూసింది ఏంటి? వాడి రూపం లేదు. ఆ దొంగ పేరు తెలుసా కుక్కకి? తెలియదు. ఒక దస్తిలో ఒక పాదముద్ర ఉంటుంది. ఆ పాదముద్రకు వాడి తాలూకా వాసన ఉంటుంది. ఇప్పుడు దేని పట్టుకొని వెళ్ళింది? వాసన పట్టుకొని వెళ్ళి దొంగను పట్టుకుంటుంది. చూసారా? రూపనామాలు అవసరం లేదు దానికి. అట్లానే మేము భగవంతుని చూడలేదు కదా, ఎట్లా తెలుస్తాయి మాకు ఆయన ఎట్ట కనపడతాడు అంటే, కుక్క ఎట్లయితే వాసన పట్టుకొని తన యజమానో దొంగనో పట్టుకుంటుందో, అట్లానే గ్రహింపుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, దాన్ని పట్టుకొని లోపలికి వెళుతుంది మనసు అని అన్నారు. రూపనామాల తర్వాత లోపలికి వెళ్ళి శివుడు అంటే ఏమిటి అంటే, రూపనామం మనం పెట్టుకున్నది కాదు, దానికి ఒక వాసన ఉంది లోపల, ఒక గుర్తింపు ఉంది గ్రహింపుకి. మనసు ఇక ఇటు స్థూలం, ఇది రమణ అంటే ఒక రూపం ఉంది, రమణ అంటే ఒక పేరు ఉంది. ఇవి స్థూలానికి సూక్ష్మానికి పేరు స్థూలానికి సంబంధించిన. దీన్ని వదిలిపెట్టి లోపల గ్రహింపు వైపు వెళ్ళటం విచార మార్గం. భగవాన్ అంత బాగా చెప్పారు చూడండి. అక్కడ రూపనామాలు ఉండవు లోపల. ఇప్పుడు ఏం చెప్పండి మనసు గురించి మీరు చెప్పండి. మనసు అంటే ఏం చేస్తుంది? మీ మనసు ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు అందరం బయటికి వెళ్ళాము, ఇక్కడ అందరూ బయట ఉన్నారు. నేను మీతో చెప్పా, ఏమంటే ఒకసారి రఘు గారిని పిలుచుకోరా అని అన్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాదు. ఇది మొదటి పని, మాట. ఇక్కడ మనిషి లేడు, మనుషుడు మిమ్మల్ని పిలవమని ఎందుకంట? ఇది ఒకటి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు, ముందు రఘు గారు ఎవరో చూస్తారా? చూడండి, అంతమందిలో అందరూ పిలుచుకొస్తారేంటి? అది వస్తువుని చూసిన తర్వాత ఈయన రఘు గారు అన్న జ్ఞాపకాన్ని పెట్టుకొని, అది రెండో పని. అది స్థూలానికేమో వస్తువు కావాలి, సూక్ష్మానికేమో మాట కావాలి. ఆ మాటకు అర్థం తెలియాలి, తర్వాత అది ఎవరో వస్తువులో ఉండాలి. ఇది మనసు చేసేది. ఇంతకంటే ఏం లేదు మనసు అంటే. అందరికి ఇంతేనా చేసేది? దొంగతనం జరగగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వస్తువులు ఏవో గుర్తుపట్టండి అన్నారు. చూడండి, మనకి రామాయణంలో కూడా అమ్మవారిని రావణాసులు వారు తీసుకువెళ్తున్నప్పుడు ఆవిడ జ్ఞాపకంగా ఆవిడ ఉన్నాయి నగలన్నీ తీసేసి, గుర్తు వదలాలి కదా, నగలన్నీ కింద పడేసింది మూట కట్టి. సరే అంతా వెతుక్కుంటూ వచ్చా, సరే చివరికి ఏదో సమాచారం దొరికింది. తీసుకొచ్చాక రాములు వారు బాధలో ఉన్నారు, మనసు పనిచేయదు. ఇవి మీ వదిలివేనా చూడు అని అడిగారు లక్ష్మణస్వామి. బాధలో ఉన్నప్పుడు గుర్తుపట్టలేవు, ఏమో నాకేం తెలియట్లేదు లేదా అంటే. బాధలో ఉన్నప్పుడు మనసు పనిచేయట్లేదు. మనమే అంటుంటాం, బాధలో ఉన్నప్పుడు మనసు పనిచేయట్లేదు, సంతోషంలో కూడా మనసు పనిచేయదు. చిత్రం అది. బాధలోనూ సంతోషంలో కూడా మనసు పనిచేయదు. బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఏదైనా అడిగి ఇప్పుడు కాదు తర్వాత చూద్దాన్ని అంటారు. ఆలోచన సాగదు దానం చేసేవాడు. ప్రేమ వేరు. ప్రేమలు రెండు బాగా పనిచేస్తాయి, అద్భుతంగా పనిచేస్తాయి, గుర్తుపెట్టే అవకాశం కూడా ఉంది ప్రేమ. సంతోషం దుఃఖం కూడా బాధలో మనసు సంతోషంగా ఉన్న గుర్తుపట్టదు. అప్పుడు బాధలో ఉన్నారు రాములు వారు, ఏం లక్ష్మణ ఇవి మీ వదినవేనంటావా చూడు ఒకసారి అన్నారు. అన్నీ తీసి పక్కన పెడుతున్నారు. ఆ చివరికి కాలి మట్టెలు ఏవో ఆ కాలికి సంబంధించినవి చూశారు. అమ్మ ఇది వదినవే, నేను ఎప్పుడు మిగిలిన ఆభరణాలు ఎప్పుడు చూడలేదు, అమ్మ పాదాలు తప్పితే నాకేం తెలియదు, కాబట్టి ఇది గుర్తుపట్టగలను, ఇది అమ్మవే అని చెప్పారు. ఇప్పుడు మనసు ఏంటో అర్థమైందా మీకు?
గుర్తుపట్టే లక్షణం. అమ్మ ఏం చేసింది, వదిలిపెట్టింది కాబట్టి ఆ వస్తువును గుర్తుపట్టి అమ్మవి ఇప్పుడు ఉంది అనే నమ్మకం ఇక్కడ. అందుకే జరి ఆ తర్వాత ఇక అంతా మనసే, ఆ తర్వాత ప్రక్రియ అంతా మనస్తే. ఈ రెండు అవసరం మనసుకి. ఒకటి అర్థం తెలియటం, రెండు దాని స్థూలంగా గుర్తుపట్టి వినియోగించుకోవటం. ఈ ఒక్కటి మీకు అర్థమైతే ఒక వస్తువును చూడగానే దానిని గురించి తాను సేకరించి నమోదు చేసిన సమాచారమును అది మనకు అందించును. ఏది ఆ ప్రాసెస్, అది అంటే ఇంకేదో అనుకోకండి. సహజంగా ఏ ప్రక్రియ మనలో జరుగుతుందో చూడటం, గుర్తుపెట్టుకోవటం, ఇవన్నీ చేసే ప్రక్రియ ఏది ఉందో ఆ ప్రక్రియకి మనసు అని పేరు. ఒక మాట యొక్క అర్థం మనకు తోచుచున్నది అనగా మనసు పనిచేయుచున్నది అని. ఇప్పుడు మనసు అంటే ఏం లేదు, మనసు అంటే ఈ ప్రక్రియ. ఓ నాన్న వచ్చాడంట, ఇగో అమ్మ వచ్చిందంట, ఇగో ఫోన్ వచ్చింది, ఇదే మనసు అంటే. జీవన విధానానికి మనసు అని పేరు, జీవనం అంతా మనసు అని పేరు. ఇది ఈ విధంగా చెబుతూ నీకు మనసు అంటే అర్థమైందా, పోయిందా, అనుమానం తీరిందా? ఏంటి మిస్టర్, నీకు అర్థమైందా మనసు అంటే? మైండ్, వాట్ ఈజ్ మైండ్? ఈ పిల్లలకి ఇది ఉండదు, అర్థమూ తెలియదు. వాడికి అర్థమే తెలియలేదు కాబట్టి స్థూల వస్తువుతో మళ్ళీ పనిచేయటం అనేది కూడా ఉండదు. అప్పుడే నడకొచ్చిన పిల్లవాడిని వెళ్ళి జీలకర్ర తీసుకురా అన్నారు. జీలకర్ర అనే ఒక మాట, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక రూపం ఉంది, దానికి ఒక నామం ఉంది. ఇక తర్వాత తీసుకురావడానికి ప్రక్రియ ఎక్కడుంది? ఇది లేదుగా, అది లేదు. జీలకర్ర కనపడుతూనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఆ జీలకర్ర అక్కడే ఉంటుంది. నాన్న జీలకర్ర తీసుకురా అంటాడు, జీలకర్ర అనే అర్థం తెలియదు. ఒకవేళ అర్థం తెలిసిందనుకోండి, తీసి అందిస్తాడు. మీకు అర్థమవుతుంది? ఇది కొద్దిగా నిశ్చితంగా చూడాలి, తేలిక కదా, చాలా నిశ్చితంగా మనసు ఎంతో నిమ్మళంగా ఉంటే కానీ భాష ఇదే, ఇక్కడే జ్ఞానమంతా ఉంది. ఎందుకంటే మనసే ఉందంట అంటూ రెండో తర్వాత పేర జై గురు అను మంత్రము యొక్క స్మరణ లేదా ఎరుక నిరంతరము ఉన్నచో భక్తుడు నిద్రలో కంటే ఎక్కువగా సంతోషము ఉండును. అప్పుడు ప్రతి పనిలోనూ సఫలతనుందును. ఒకరు గనక ఆత్మసాక్షాత్కారం పొందించో అతడు ఎచ్చటనున్నను అది పవిత్ర ప్రదేశమే గును. ఏమంటున్నారు? జై గురు అను మంత్రము యొక్క స్మరణ లేదా ఎరుక నిరంతరము ఉన్నచో భక్తుడు నిద్రలో కంటే ఎక్కువ సంతోషముగా ఉండడం. ఈ పేరాలో మొన్న చెప్పారు, జై గురు అనుకోరాదా, అనుకుంటూ ఉండు నిద్ర పట్టేంత వరకు అన్నారు. ఏమన్నారు మొన్న? పై పేరాలో పోయిన వారం, ఒక వారం క్రితం ఉన్న బోధలో జై గురు అనుకో నిద్ర పట్టేంత వరకు అన్నారు. మనం పడుకుంటాం కదా, నిద్ర పట్టడానికి కొంత టైం ఉంటుంది. ఆ పట్టే సమయంలోపు జై గురు అనుకోమన్నారు. మనకు అంతగా అర్థం కాలే జై గురు అంటే ఎట్లా అనుకోవాలి. రెండు చూడండి, జై గురు అన్న మంత్రం యొక్క స్మరణ లేదా ఎరుక నిరంతరము ఉండొచ్చు. అది జై గురు అంటే ఏం లేదు, ఎరుకే. జై గురు అంటే ఎరుకనే గురువు అని అన్నారు. మన ఎరుక ఏదైతే ఉందో, గురువు అంటే ఏం లేదండి, మనసు పనిచేయడానికి ఉపయోగపడే శక్తి. ఎరుక అంటే ఏంటి? తేలిగ్గా అర్థం చేసుకోండి. మెలకు వచ్చాక మనం మనసు పనిచేస్తుంది. ఇంత పనులు ఎప్పుడు జరుగుతున్నాయి? మెలకు వచ్చాక. మెలకువ గురువు, మనసు శిష్యుడు. మెలకువ తల్లి తండ్రి, మనసేమో పిల్లలు, అంతే. జై గురు అంటే ఎరుకనే గురువు అని అంటారు. కాబట్టి ఇప్పుడు జై గురు అనే మంత్రాన్ని తలుచుకో అన్నారు. జై గురు అంటే దేని గురించి సంబంధించింది? ఎరుకకు సంబంధించి. ఇప్పుడు ఈ పేరాలు ఏం చెబుతున్నారు? ముందు పేరాలో మనసును మర్చిపోము, ఆత్మను గుర్తుపెట్టుకోము అన్నారు. గురువు అంటే ఎవరు? ఆత్మ. మనసును మర్చిపోము అంటే ఏంటి? మనసును అర్థం చేసుకోము అని. ఇప్పుడు జై గురు అనే మాటకు అర్థం ఏంటంటే, పడుకుంటాం కదా, పడుకోని ఊరికే పొద్దున్న చేసాం, భార్య ఎట్లంది, నేను ఇట్లన్నా, నేను అట్లన్నా, మీరు ఏమన్నా చేయండి, అప్పటి వరకు పడుకునేంత వరకు మీ ఇష్టం చేసి ఆ పడుకున్నాక అలా పడుకొని, సరే నామం చేసుకోండి, అదో పద్ధతి. ఓంకారం చేసుకోవటం, నామం చేసుకోవటం, శ్వాసను గమనించడం, అదో పద్ధతి. ఈ పద్ధతి విచారణ. పడుకొని ఇప్పుడు మనసు అంటే ఏం చెప్పేసి మీకు అర్థమైందా? మనసు అంటే ఎట్లా అర్థమైందా మీకు? అర్థమైందా రాజుగారు? ఇది మీరు మననం చేసుకోండి, అది జై గురు అంటే.
జై గురువు అంటే అర్థం ఏమిటి అంటే గురువు బోధ ఏదైతే ఉందో మీకు ఏది అర్థమైందో దాన్ని పడుకునేలోపు ఒకసారి సింహావలోకనం చేసుకొని దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు ఆత్మానుభవం అవుతుంది. అదే మీకు తిరిగి లేచేటప్పటికి జ్ఞానం కింద, అంటే అది అర్థం అవటమే లేవటం అంటే, అది అర్థం కాకపోవటమే నిద్రపోవటం అంటే. తత్వపరంగా నిద్రపోవటం అంటేనేమో ఆ ప్రశ్న మనం వేధిస్తున్నంత కాలం, మేల్కోవటం అంటేనో అది అర్థం అవటం. ఇప్పుడు మనం జై గురు అంటే జై గురు అది కాదు. గురువు చెప్పిన ప్రాసెస్ని అర్థం చేసుకోవటం. పడుకునేటప్పుడు రేపు పొద్దున ఏమంట చేయాలనుకోవట్లే, అది జై గురే. అది కాకపోతే ఇది అవుతుంది. రేపు పొద్దున ఏం కూర చేసుకుందామని భార్య పడుకునే ముందు ఒక క్షణం ఆలోచించి ఒక డెసిషన్ తీసుకొని పడుకుంటాం ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా ఏం చేస్తే బాగుంటుంది, రేపు పండగ కదా, రేపు వాళ్ళు అబ్బాయిని చూడటానికి వస్తున్నారు, అమ్మాయిని చూడటానికి వస్తున్నారు. ఇది మనం పడుకునే ముందు చేస్తాం అనుకోండి, పూజ దగ్గర కూడా చేస్తాం అనుకోండి, తప్పేం కాదు. కానీ అది బాహ్యమైంది, లౌకికమైన విషయం, దక్షిణాయనం. అలా కాకుండా అసలు మనసు యొక్క లక్షణాలు ఏంటి, మనసు ఎట్లా పనిచేసింది, ఇప్పుడు అది తెలిసింది అనుకో జై గురు. జై గురు అంటే జ్ఞానము అని, ఎరుకకు సంబంధించిన అదే. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ, 3 మాటలు ఉన్నాయి. శరీరానికి సుఖం ఉంటుంది, మనసుకు అనుభూతి ఉంటుంది, ఆత్మకు ఆనందం ఉంటుంది. ఇంతే 3. కారణం ఎప్పుడు ఆనందము, సూక్ష్మం ఎప్పుడు అనుభూతి, స్థూలం ఎప్పుడేవో అనుభవం. అంతే. అనుభవము, అనుభూతి, ఆనందము. ఆనందమే ఆత్మ యొక్క లక్షణం. మనసుకు మహా అయితే సంతోషం ఉంటుంది లేదా బాధ ఉంటుంది. దేహానికి ఎప్పుడు సుఖమే ఉంటుంది, సుఖమో కష్టమో ఉంటుంది. అంతే. 3 వేరు లక్షణాలు కలిగి ఉన్నాయి. కానీ ఆనందం అన్నది ఎప్పుడు ఉంటుంది. ఈ రెండింటిని ఆధారపడ్డప్పుడు, ఈ రెంటిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నప్పుడు ఆనందం అనేది తెలియదు. ఈ రెంటిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రం ఆనందం ఏంటో అనుభవంలోకి, అదే జ్ఞానం అని అంటున్నారు. సరే, అయితే మీ అందరికీ ఒక 2 విషయాలు చెబుతాను నేను. ఇప్పుడు మనకి 2 విషయాలు. ఇవాళ ప్రయాగరాజులో కుంభమేళ, లక్షల కోట్ల మంది, కొన్ని కోట్ల మంది వస్తున్నారు. ఒక 4 నగరాల కలిపిన జనాభా ఉన్నారని అంటున్నారు. అంత ఎన్ని కిలోమీటర్లో ఒక గ్రామాన్ని నిర్మించాక చాలా చేస్తున్నారు. సరే, మనలాంటి వాళ్ళు చాలామంది అక్కడ స్నానానికి వెళ్తున్నారు. ఒకటే చెబుతున్నా, మీకు తత్వపరంగా చెబుతా, బాగా అర్థం చేసుకోండి. మనకి ఏంటంటే సూర్యుడు ఈ పుష్కర కాలంలో, అంటే 12 ఏళ్ళకి కుంభము అంటారు, కుంభమేళ. కుంభము అనేది, పుష్కరము అనేది సరే జీవనమేమో పంచభూతాల్లో మనం పంచభూతాలని వాడుకుంటున్నాం, అది జీవనం. పుష్కరము అంటే అట్లా నీటి ద్వారా ఆ అనంత శక్తి వచ్చినప్పుడు దాన్ని వాడుకొని 12 ఏళ్ళకు ఒకసారి ఆ స్నానం చేసి ఆ శక్తిని పొందుతాం. ఆరోగ్యమో ఏదో, అది ఒకటి నదుల ద్వారా. ఎందుకంటే పంచభూతాల్లో మీరు బాగా చూడండి, పంచభూతాల్లో క్రీడించేది ఒక నీళ్ళతోనే. నీళ్ళతో ఆడుకుంటాం, భూమితో ఆడుకొని చూడండి, చూద్దాం. భూమి మీద ఆడుకుంటారు కానీ భూమితో ఆడుకోలేరు మీరు. మీకు అర్థమవుతుంది. గాలితో ఏం ఆడతారు, అగ్నితో ఏం ఆడతారు. ఆకాశాన్ని వాడుకుంటాం. ఆకాశం అంటేనే అసలు ఈ ప్రపంచం. నీటితో చక్కగా నీరు చూస్తే ఆనందం. పిల్లలకి నీరు చూస్తే కేరింతలు కొడతారు. దవదవ బట్ట చెప్పడం దోవటమే, అంతే. చిన్నప్పుడు మేమంతా మీరందరూ, నేను, మీరు అందరి లక్షణం ఒకటే, మనసు కదా. నీటిని చూస్తే చాలు, వెళ్ళి ఈత కొడితే కానీ, అందులో మునిగితే కానీ అసలు రారు పిల్లలు నీళ్ళలో నుంచి. గాబులో ఉన్నా సరే, చిన్న టబ్బు చేసైనా వాళ్ళకి నేస్తే ఆడుకుంటూనే ఉంటారు. సరే, ఆడుకునేది అంత వ్యాపించింది కూడా ఎక్కువ అదే పదార్థం శరీరంలో, సృష్టిలో నీటి శాతమే ఎక్కువ. సరే, కానివ్వండి. అయితే ఇక్కడ పుష్కరాన్నేమో మనం వెళ్ళి ఆరోగ్యం కోసం ఆ నదీ ప్రవాహంలో ఉండే అది సైన్సే. ఇప్పుడు ఏం చెబుతారు, సూర్యుడిలో వచ్చే మార్పులను బట్టి, వాటిల్లో బట్టి ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ చల్లదనం కానీ, తర్వాత ప్రమాదాలు, గ్లోబల్, ఇవన్నీ. సరే, గ్లోబల్ వార్మింగ్ అంటే మనిషి ఆగం చేశాడు. ఆ తర్వాత కొన్ని మార్పులు సూర్యుడి ద్వారా వస్తాయి.
అవన్నీ కూడా జరుగుతున్నాయి గ్రహణాల ద్వారా. అవన్నీ అదే సైన్స్ అనుకోండి. అయితే ఆ సూర్యుడిలో జరిగే మార్పుని ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు. సూర్యుడిలో ఆ మచ్చలు ఉన్నాయి, ఆ మచ్చల వల్ల దాంట్లో ఆకర్షణ, దానివల్ల వచ్చే మార్పులు భూమిలో ప్లేట్లలో ధృవాల్లో అన్ని మార్పులు జరుగుతాయి అన్నారు. అది భౌతికమైన విజ్ఞాన శాస్త్రంలో అది కనపడుతుంది. అది భౌతికం, దానికి కొంత టైం పడుతుంది. ఇవన్నీ కనుక్కోవాలంటే ఇది మార్పు వచ్చింది, ఇవి జరుగుతాయని చెబుతారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేరు. ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఈ మార్పు వల్ల తొందరలో భూమి మీద ప్రమాదాలు జరుగుతాయని చెబుతారు. ఎప్పుడు అన్నది ఏం డేట్ చెప్పరు. అదే కొంత సమయం చెప్పొచ్చు, వేగ్గా ఉండవచ్చు. కానీ ఇది సైంటిస్టులు చెబుతారు, మనకు అర్థం కాదు. మనం సైంటిస్ట్ అయితే మనకు అర్థమవుతాం. సైంటిస్ట్ అయితే భౌతికం అర్థమవుతుంది. భౌతిక ప్రపంచంలో సైంటిస్ట్ అవ్వాలంటే ఎంత తెలివి ఉండాలి చెప్పండి, ఎంత తెలిసి ఉండాలి. సైంటిస్ట్ అవ్వాలంటే ఎంతో విజ్ఞానం కావాలి, చదువుకోవాలి, చక్కగా ఏకాగ్రత కావాలి, ఎంతో చేస్తే కానీ సైన్స్ రాదు మనకు. సైంటిస్ట్ అవ్వాలంటే మీరు సెయింట్ అవ్వాలంటే ఏమక్కర్లేదు, కొద్దిగా తెలివి ఉంటే చాలు. సెయింట్ అవ్వటం అంటే లోపలికి చూడటం, సైంటిస్ట్ అయితే బయట చూస్తాడు. ఇప్పుడు ఈ సూర్యుడిలో జరిగే మార్పు, ఇప్పుడు కుంభమేళా ఉంది, వెళ్ళి స్నానం చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఏమొస్తుంది? నీళ్ళలో మునిగి వస్తే ఏమొస్తుందని ఏం తెలియదు. ఎవరన్నా ప్రయోగం చేసి చెబితే తెలియవచ్చు. అయితే ఆ ప్రయోగం కూడా ఈ మార్పు జరుగుతుందని భౌతికంగా చెబుతారు, మనకైతే అర్థం కాదు. సరే వాళ్ళు చెప్పారని మనం వెళ్ళి స్నానం చేసి వస్తాం, కోట్లాది మంది వెళ్ళి స్నానం చేసి వస్తాం. అలా కాకుండా ఒక్క లోపలికి ఇంచి కూడా దూరం లేదు, మిల్లీమీటరు డెసిమీటర్ కూడా దూరం లేని లోపలికి ప్రయాణం చేస్తే ఉన్న చోట ఉండగలిగితే, పోనీ ప్రయాణం అన్నా చేయండి లోపలికి, లేదా ఉన్న చోట మౌనంగానే ఉండండి, చేయగలిగితే ఒక కుంభమేళాలో ఈ సమయంలో 144 ఏళ్ల తర్వాత ఈ అంటే ఈ సూర్యుడిలో జరిగే మార్పులు, సూర్యుడికి ఇంకా 12 మంది అతిథులు ఉన్నారని, ఇంకా ఎన్నో లోకాల్లో. ఇప్పుడు మహా అయితే మీరు ప్రపంచం గురించి చెబుతారు, బయట అయితే మీరు ఎంత గురించి చెబుతారో ప్రపంచం గురించి చెబుతారు. అంతే కొంత మళ్ళీ ఇంకా ఉంది. నవగ్రహాలన్న గురుడు అనే గ్రహాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, మరి ఎన్నో గ్రహాలు, కుజుడు ఉన్నాయి. ఆ చంద్రుడి మీద ఏముంది, కుజుడి మీద ఏముంది, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకెన్నాడు పడుతుందో తెలియదు మనకి, అంత భౌతికం అది కదా. మహా అయితే మనం భౌతికంగా కొంతమేర, మహా అయితే దేశం గురించి, నా దేహం గురించి, రెండోది దేశం గురించి, మూడోది ప్రపంచం గురించి, ఇంకా లోకాల గురించి తెలియదు. ఒకవేళ మనం మనసు మిల్లీమీటర్ కూడా దూరం లేని, అసలు దూరమే లేని దానికి లోపలికి జరగగలిగితే, జరుగుతున్నది చూడగలిగితే, అక్కడ అనంత విశ్వం యొక్క రహస్యాలు తెలుస్తాయి. ఏం జరుగుతుంది, ఒక పుష్కరంలో ఏం జరుగుతుంది, నది స్థానంలో ఏం జరుగుతుంది, సూర్యుడిలో ఏం మార్పులు వచ్చినాయి, ఏ మార్పుల వల్ల ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఇవన్నీ తెలుస్తాయి. ఒక లోపలికి వెళ్ళగలగాలి. అయితే ఇప్పుడు ఆరోగ్యం బాగుపడే వాళ్ళు ఉంటారు, స్నానాలు చేస్తే, సముద్ర స్నానం చేస్తే ఆరోగ్యం, సముద్ర గాలి తీసుకుంటే ఆరోగ్యం, ఇట్లా ఏవో చెబుతున్నారు భౌతికంగా. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఎట్లా ఏర్పడుతుంది, ఉనికి చైతన్యమై చైతన్యం మనసుగా మారుతుంది. మనసు అంటే ఇది, మనసు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా. దానికి ఇవాళ నేను ఈ కుంభమేళా గురించి చెబుదాం అనుకుంటే ఆ మ్యాటర్ ఏమొస్తుంది, ఇదే వచ్చింది ఇవాళ. చిత్రంగా ఉంది. ఆ లోపల ఉనికి చైతన్యం అయినప్పుడు ఏమవుతుందంటే అనంత భువనభాండాలు కనపడతాయి అందులో, ఆ చైతన్యంలో. లోపల, ఇక్కడ కాదు, బయట కాదు. బయట మీకు పరిధితో కూడిందే ఉంటుంది. మా అయితే మీ ఎదురుగా ఒక గేటు, ఒక ఇల్లు, ఒక చెట్టు ఉండవచ్చు, ఒక కొద్దిగా పరిధి కలిగింది. భౌతికం అంతా పరిధి కలిగింది. మీరు లోపలికి వెళితే పరిధి లేని చైతన్యం, ఆ పరిధి లేని చైతన్యంలో సమస్త విశ్వరహస్యము ఉంది. అక్కడ చైతన్యంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ దాకా విశ్వరహస్యమే అయితే విశ్వేశ్వరుడు రహస్యం కూడా అక్కడే తెలుస్తుంది లోపలే.
విశ్వము విశ్వేశ్వరుడు, అది ఆత్మ అన్నమాట, ఉనికి. ఈ చైతన్యం ఎంత గొప్పది అంటే చైతన్యంలోనే ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు ఉన్నారు. సమస్త లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. మీరు చూడవచ్చు లోపలికి వెళ్ళి చైతన్యాన్ని ఒకసారి. అది ఎట్లాంటిది అంటే బయట మైక్రోస్కోప్లో రక్తంలో ఏముంది, ఎన్ని కణాలు ఉన్నాయి, షుగర్ ఎంత ఉంది, ఎంత హెమోగ్లోబిన్ ఉందని చెబుతున్నారు కదా, బ్యాక్టీరియా ఉందా లేదా, అది బయట మైక్రోస్కోపు. ఇది నానోస్కోప్, లోపల నేనే ఒక స్కోపు, నాలో ఉన్న స్కోప్ అది. ఇది బయటది మైక్రోస్కోప్ మాత్రమే, మైక్రో లెవెల్ కాదు. మైక్రో లెవెల్ బయట విజ్ఞానంలో ఉంది, నానో లెవెల్ నాలోనే ఉంది. ఇది జ్ఞానం అంటే. మరి నానో లెవెల్లోకి వెళ్ళారంటే మీరు నాలోకే వెళ్ళాలి, ఎవరిలోకి వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళి చూడగలిగితే అండి మీకు ఏమర్థమవుతుంది అంటే, మనం ఎట్లయితే మెలుకున్నాక ఏం కూర చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఈ విశ్వమానవాళి అంతా కూడా ఇప్పుడు ఎంత ఇట్లా ఉన్నాం మనం అంతా. ఎంతో విశిష్టమైన ఇప్పుడు అలోపతి వైద్యం ఉంది, ఎంతో ఆవిష్కరణలు జరుగుతున్నాయి, సైన్స్ ఉంది, ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి, ఇంకా కనుక్కుంటున్నారు, ఇంకా అనంతమైన విజ్ఞానం బయట ఉంది. ఇదంతా జరుగుతుంది, బాగుంది, బోరుగా ఉంది అని నేను చెప్పేది. ఇదంతా ఉంది. దీనికి ఎవరు కర్త అంటే నిన్న భగవద్గీతలోనే చెప్పాము, గురువుగారు చెప్పారు. పరమాత్మ త్రిగుణాలు అనే ప్రకృతిని వాడుకొని అహంకారంగా మారి జీవిస్తుంది అంతే. మూడే, ఒకటి పరమాత్మ స్వరూపం, 2 ప్రకృతి. గుణాలంటే ప్రకృతి, లోపల ఉన్న చైతన్య కాన్షియస్నెస్ గుణాలను తీసుకొని అహంకారంగా మారి జీవిస్తుంది. ఇది జీవుడయ్యాడు. అహంకారంగా మారినప్పుడు జీవి అన్నారు. అహంకారం అంటే ఇందాక మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆ ప్రాసెసే. అర్థం అవ్వటం, ఆచరించటం. ఆచరించడానికి పూర్వజ్ఞానం ఉండాలి, పూర్వజ్ఞానానికి ముందు అర్థం తెలియాలి. ఇంతే మనసు అంటే. ప్రకృతి లోపల ఉన్నటువంటి ఎరుక గుణాలని తీసుకొని, ప్రకృతిలో గుణాలు తీసుకొని మనసుగా మారుతుంది, అంతకంటే ఏమి లేదు. ఇది ఈ నానో లెవెల్ అంటే అప్పుడు ఏమవుతుంది, సూర్యుడిలో వచ్చే మార్పులు భూమిని, మనసుని కూడా శాసిస్తుంది. అంత మానవాళిలో వచ్చే మార్పులు రేపు ఇంకా కొత్తవి రావచ్చు, విప్లవాలు రావచ్చు, సమూలమైన. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సామ్రాజ్యాలు నవ్విపోయినాయి, ఒకప్పుడు రాచరికాలు నవ్విపోయినాయి, డిక్టేటర్షిప్ పోయింది, సామ్యవాదం వచ్చింది, ప్రజాస్వామ్యం, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలా మానవాళిలో అనంతంగా మార్పులు జరగాలి, మనసులోనే రావాలి. ఒక మాస్ హిప్నటిజం లాగా మాస్ యాక్షన్ జరగాలి అంటే ఇప్పుడు చూడండి, దేనికి వెళ్ళరు కదా. ఇప్పుడు తిరుపతికి వస్తారు, అంతమంది ఒకసారి రారు. ఒక నది దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రకృతి కదా అది, కోట్లల్లో వెళ్తున్నారు, కోట్లల్లో వెళతారు కూడా. ఆ అనంత చైతన్యంలో ప్రకృతిలో మార్పు తీసుకురావడానికి అనంత చైతన్యం తీసుకునే యాక్షన్. మళ్ళీ స్థూలాన్ని, స్థూలాన్ని వాడుకోవటమేమో కుంభం. స్థూలాన్ని వాడుకుంటే కుంభం, స్థూలము సూక్ష్మాన్ని వాడుకుంటే పుష్కరం. ఇది ప్రకృతిలో జరిగేది. ఈ రహస్యం మీకు అక్కడికి వెళ్ళాక కొద్దిగా నిశ్చితంగా, ఇప్పుడు చెప్పాగా, నానో లెవెల్లో ఉన్నది నాలో ఉన్నది తెలుసుకోవడానికి చదువుతో పని లేదు. మైక్రో లెవెల్లో ఉన్నదానికి విజ్ఞానం కావాలి, చదువు ఉండాలి. మైక్రో లెవెల్లో మీకు ఏది తెలియాలన్నా అక్కడ మై ఉండాలి, మైక్రో లెవెల్కి మై ఉండాలి. నానో లెవెల్లోకి నాలో నేను అయి ఉండాలి, నానో లెవెల్లో అయి ఉండాలి, మైక్రో లెవెల్లో మై ఉండాలి. నేను నాదే సైన్సు జ్ఞానం అంతా కూడా. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇవాళ తిరుపతిలో మనం చచ్చిపోయారు, పిల్లాడు పోయి చచ్చిపోయాడు. తిరుపతి వెళ్ళి తొక్కిసినట్లు 6 చచ్చిపోయారు, యాత్రలకు వెళ్ళి చచ్చిపోతున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి చచ్చిపోతున్నారు. ఎందుకు ఇది అంతా జరుగుతుంది? ఎప్పుడు కూడా ఈ ఉనికి చైతన్యం అవటానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది. దాన్ని నేచర్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ ఇంటెలిజెన్స్ న్యాచురల్గా ఉంటుంది. అందుకే మన మైండ్కి కూడా న్యాచురల్గా వచ్చింది ఆ ఇంటెలిజెన్స్. అయితే ఎప్పుడైతే ఈ న్యాచురల్గా ఉండేది ఇంటెలిజెన్స్లో, అందరికీ ఉందిగా ఇంటెలిజెన్స్, తెలివి ఉంది కదా. ఆ తెలివిలో అహంకారం చేరిన తర్వాత, అహంకారం అంటే ఏం లేదు,
అహంకారం అంటే గుర్తుపట్టిన దాంట్లో ఇందాకేం చెప్పారు, మనసు ఒకటి ముందు అర్థం చేసుకుంటుంది, తర్వాత ఆచరణలో గుర్తుపడుతుంది, రెండు జరుగుతున్నాయి. అక్కడ ఏమవుతుంది, ఆ ప్రయత్నంలో పరమాత్మ ప్రకృతిని వాడుకునే ప్రయత్నంలో, పరమాత్మ ప్రకృతిలోకి వచ్చిన తర్వాత ఆత్మ కాన్షియస్ మైండ్గా మారినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ప్రక్రియలో అక్కడ స్పష్టత లేనప్పుడు, ఒకవేళ అక్కడ భ్రమలు ఉన్నప్పుడు, అక్కడ భ్రాంతులు ఉన్నప్పుడు వికారాలు ఏర్పడతాయి. అందుకని మానవ సహజ ప్రకృతిలో ఉండే భక్తిలో ఆత్మలో ఉండేటువంటి ఆ ఉత్తమమైన గుణాలన్నీ భక్తిలో ఉంటాయి, దాని లక్షణాలు దానికి ఉంటాయి. ఇందాక చెప్పాక ఆత్మకు ఆనందము, మనసుకి అనుభూతి, శరీరానికేమో అనుభవం. ఇట్లా ఉన్నట్టే మనసుకు సహజంగా ఆ తెలివిలో ఉన్నప్పుడు ఆనంద సిద్ధంగా ఉంటుంది, ఆ తెలివి సహజంగా ఉండదు. అది పశుపక్షాదుల్లో కనపడుతుంది, మనకి చూస్తే కనపడుతుంది, ప్రకృతిలో కూడా కనపడుతుంది, పంచభూతాల్లో కూడా కనపడుతుంది. ఎప్పుడైతే అది స్వార్థం చేరుతుందో, స్వార్థం చేరి భ్రమలు వస్తాయో, హెలాసినేషన్స్, ఇల్యూషన్స్, భ్రమలు, భ్రాంతులు, ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది, అది భక్తి కాదండి. లాభాపేక్షతో స్వార్థంతో చేసేది భక్తి కాదు. ఏమీ లేకుండా నిష్కల్మషంగా సహజంగా జరుగుతున్నది భక్తి అండి. ప్రకృతి ఇందాకెవరో జ్ఞాని అట్లా ఎందుకుంటారంటే చెప్పాను నేను. ఇప్పుడు ఇట్లా గాలి వెళ్ళిపోయింది, వాడు పిలిచారా, మాధవి గారు పిలిచారా, రాజుగారు పిలిచారా, రవి గారు పిలిచారా, వెళ్ళిపోతుంటుంది అంతే. అక్కడ నీళ్ళు లేదు. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఊరికే ఒక కిటికీని ఏదన్నా కనపడుతుంది ఇట్లా అనుకుంటూ వెళ్తారు. ఆ చువ్వలు కనపడ్డాయి అనుకోండి, పిల్లలు ఇలా అనుకుంటూ వెళ్తారు. అక్కడ మనుషులు ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు, అది అందరిని అట్లా, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు తాత, వీటిన ఉండదు, ఉండదు, అది నేను ఉండదు. ఈ నేను వచ్చాకనే ఇవన్నీ వస్తాయి. కొద్దిగా టచ్లు తేడా వస్తేనే ఎన్నో వైబ్రేషన్స్ మారిపోతాయి. సరే, ఈ నానో లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, నేను వికారాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రమాదాలు జరుగుతాయి. దేహానికి జరుగుతుంది, మనసుకు జరుగుతుంది. మనసు ఘర్షణకు గురి అవుతుంది, ఘాతుకం జరుగుతుంది, హింసకు గురి అవుతుంది. మీరు చిన్నపిల్లలు చూడండి, పిల్లలకి ఇవ్వకపోతే కొంతమంది తల్లి నేలకేసి కొట్టుకుంటారు. ఆ యాటిట్యూడే ఆత్మహత్యకి దారితీస్తుంది, ఆ యాటిట్యూడే హత్యకు కూడా దారితీస్తుంది. కొంతమంది పిల్లలు గోడకు తలకేసి కొట్టుకుంటారు, మీరు ఇవ్వకపోతే పలక తీసుకొని టపా కొట్టుకుంటారు. ఏది ఉంటే అది వేసి కొడతారు, లేదా మీకన్నా కొడతారు, లేదా వాడన్నా కొట్టుకుంటాడు. మనకు కూడా చూడండి, బాగా చికాకేసి వినకపోతే పళ్ళు బిగబట్టి, కోపం చూడండి తీవ్రత వెళ్ళిన తర్వాత పళ్ళు బిగబట్టి, తల కొట్టుకునేప్పుడు పళ్ళు బిగబడతాం, ఆపుకోవటం అన్నమాట, కొట్టుకుంటాం. అంటే మనం కంట్రోల్ చేసుకోవడానికి అదొక విధానం. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రకృతిలో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక స్థూలాన్ని వాడుకుంటుంది, అంటే ఇన్ని వేల మందిలోకి తన ప్రణాళికని ప్రసరింపజేస్తుంది. కుంభస్నానం అంటే ఊరికే కాదు, ఆ ప్రణాళిక మీరు వెళ్ళకపోయినా అక్కడ ఒక్కటి చేసి వస్తుంది వాళ్ళు. అది మైక్రో లెవెల్ నుంచి నానో లెవెల్లోకి వెళ్ళిపోతాం, నానో లెవెల్లో నుంచి పరమాత్మ స్థాయి దాకా వెళ్ళిపోతాం. అట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఇప్పుడు తిరుపతిలో ఎందుకు అలా జరుగుతుంది అంటే, అది బయట భౌతికంగా అర్థమయ్యే విషయం కాదు. కొద్దిగా మనసు పెట్టి భక్తిలో, భక్తి స్థానంలో ఏదో ఒక ఎలిమెంట్ చేరింది, ఆ ఎలిమెంటే ఇన్ని కష్టాలకు కారణమై, ఇన్ని దారిలో యాత్రకు వెళ్తుంటే చచ్చిపోవటం వెళ్ళి చెప్పండి, గుడికి వెళ్ళి చచ్చిపోవటం ఏంటే, పాప తల్లిదండ్రులు ముక్కు తీర్చుకోని వెళ్ళి ఆ పిల్లవాడు ఎవడైతే తొక్కిసలాట్లో చచ్చిపోతే ఆ కుటుంబానికి ఎవరిస్తారు? తిరుపతిలో ఏం జరుగుతుందో, రాజకీయ నాయకుడి సభలో కూడా చచ్చిపోతున్నారు తొక్కిసలాట్లో. తిరుపతిలో కూడా అదే జరిగింది. ఏ ఎలిమెంట్ వల్ల ఆ లక్షణం వచ్చింది? భక్తి స్థానంలో మరో ఎలిమెంట్ ఏదో వచ్చిందండి. అది కనుక్కొని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఇక జరగవు అట్లాంటివి, ఇంకేం చేయటం కాదు. దానికి కారణం ఎక్కడో ఆ ఎలిమెంట్ మనసులో ఒకటి ఉండవలసింది ఒకటి ఉంటే, ఉండవలసింది ఉండదనే కదా అర్థం. ఇప్పుడు మన మనసులో భక్తి స్థానంలో ఏదో చేరిందండి, అందుకనే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, సమాజం విచ్ఛిన్నమైపోయింది. ఏ భక్తి పేరుతో జరగవలసినవి అనుభవాలు నమ్ముకున్నా కూడా జరగట్లేదు ఏంటి, తలుచుకున్నా కూడా జరగట్లేదు ఏమిటి, యాత్రికులు చచ్చిపోవటం ఏంటి, అసలు నమ్మాలా నమ్మొద్దా, ఉన్నాడా లేడా, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కారణం ఏంటంటే సహజం పోయింది. అంటే నేచర్కున్న ఇంటెలిజెన్స్లో వికారాలు, మన ఇంటెలిజెన్స్లో ఈ వికారాలు చేరినాయి. సహజంగా నేచర్ ఇంటెలిజెన్స్ మనకు వచ్చిందని, మన ఇంటెలిజెన్స్ ఏమైంది, అతి అయిపోయింది అనుకోండి, వికారాలు చేరినాయి.
అందులో భ్రమలు చేరినాయి, ఆశ చేరింది, స్వార్థం చేరింది. అక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి భౌతికానికి మానసికానికి దెబ్బలు పడతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఒక విశ్వ ప్రణాళిక జరగబోతుంది. విశ్వము ఎట్లా వ్యక్తమవుతుందని చెప్పండి? విశ్వమేగా మనలాగా, విశ్వశక్తిగా మనలాగా వ్యక్తమైంది. మళ్ళీ విశ్వశక్తి మనలో నుంచే వ్యక్తం అవ్వాలి. దానికి సోర్స్ ఏమిటి అంటే మళ్ళీ ప్రకృతిలో పంచభూతాల్లో ఒక పంచభూతం ద్వారా మనలో నుంచి ప్రవేశిస్తుంది. అది కుంభంలో, ఈ కుంభమేళాలో జరిగేది అది, పుష్కరంలో జరిగేది అది, క్షేత్రాల్లో జరిగేది అది, మనిషి కలవటంలో జరిగేది అది, మాట చేరటంలో జరిగేది అది. ఇదంతా ఒక గొప్ప సైన్స్ అండి. ఇది మీకు అర్థం కావాలి అంటే ఏమండి ఎక్కడ చదివారండి మీరు, మీకు ఎక్కడ తెలిసిందే? నాకు తెలియదు. కానీ నా లోపలికి వెళితే, నాలోకి నేను వెళితే అదే నాలోకి నేను వెళ్ళటమే. లోపలికి వెళితే ఏమవుతుంది అంటే ఎట్లా వెళ్ళాలండి అంటే మీకు ఏం కావాలి, మాకు ఏమైనా చెబుతారా మాకు ఎట్లా వెళ్ళాలో? మన మహర్షులని గురువు గారు రాశారు పుస్తకం, అది చదవండి, మీకు ప్రేరణ వస్తుంది. అదే అయితే ఏవో పుస్తకాలు ముందే జ్ఞానం చదవకూడదు, ఏం లేదని చదవకూడదు. ముందు ఏముందో చదవాలి. మనసు ముందు ఏముందో అర్థం తెలిస్తేనే తర్వాత క్రియ. మన మహర్షులు చదవండి, అందరికి కాదు నేను చెప్పేది, నమ్మకం ఉన్న వాళ్ళకి. రెండోది భగవాన్ రాసిన నీ సహస్థితి అనే పుస్తకంలో మీకు జ్ఞానం కానీ ఈ విశ్వరహస్యాలు మీకు తెలియాలి. ఎందుకు ఇన్ని కష్టాలు భక్తిలో ఉండగా కష్టాలు వస్తున్నాయి, మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, చెడ్డవాళ్ళు ఎందుకు బాగున్నారు, చెడ్డవాళ్ళు ఎక్కువైనప్పుడు ప్రకృతిలో ప్రపంచంలో జరిగే మార్పులు ఏమిటి, మీకు లోపలికి వెళ్ళినప్పుడు సమాచారము, సమాధానము, సంతృప్తి నాలోకి నేను వెళ్తే వస్తుంది. మైక్రో లెవెల్లో లేదండి, బయట లేదు. ఈ సత్యం మీకు బాగా తెలియాలి. దీనికి నా సహజ స్థితి అనే పుస్తకం, ఇంగ్లీష్లో బీ యాజ్ యు ఆర్ అనే ఇంగ్లీష్ పుస్తకం డేవిడ్ గాడ్మ్యాన్ గారు రాశారు. అందులో 4వ అధ్యాయం 5వ అధ్యాయం. ఇప్పుడు నేను ఆ పుస్తకాన్ని కొన్ని 100 సార్లు చదివాను. చదువుతూనే ఉంటా. అది నాకు అత్యంత ప్రీతికరమైన పుస్తకం. అది అందులో ముఖ్యంగా 4వ అధ్యాయం చదివిందే చదువుతుంటా. ఈ రోజుకు ఆ రోజు ఆ లోపల విస్ఫోటాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క విస్ఫోటం. నాకు అంత అద్భుతమైన పుస్తకం. కానీ పుస్తకం చదవటంలో ఒక ఆర్ట్ ఉంది. ఏం చదవాలి, మనం ఏం చేస్తామంటే పుస్తకాన్ని మాత్రమే చదువుతుంటాం. ఎట్ ఏ టైం నిన్ను పుస్తకాన్ని కలిపి చదివితే మీరు జ్ఞానిగా ఆ క్షణమే బయటపడతారు. ఇదే గుర్తు. మీరు భగవద్గీత చదవండి, అష్టావక్ర గీత చదవండి, రుభుగీత చదవండి, మీరు ఏ గీతన్నా చదవండి. ఏం చేయాలి, చదువుతుండగానే మిమ్మల్ని ప్లస్ పుస్తకంలో దాన్ని సహేతుకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ప్రయోజనం. లేకపోతే లైబ్రరీలో పుస్తకం ఉన్నట్టే, అది అక్కడే ఉంటుంది. పుస్తకం ఉంటుంది లైబ్రరీలో, ఏముంటుంది? ఒట్టికి చదివినంతకాలం పుస్తకంలో నాలెడ్జి మస్తకంలో నాలెడ్జి మస్తకంలో ఉంటుంది. ఆ నానో లెవెల్లోకి వెళ్ళదు, మైక్రో లెవెల్లో అవుతుంది. అంటే మైండ్ లెవెల్లోనే అయిపోతుంది. మైండ్ కాదు చేరవలసింది. నానో లెవెల్లోనేమో మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. బయట ఉన్నంతా థియరీ, బ్రెయిన్లో అంతా థియరీనే ఉంటుంది. మీ లోపల ఉంది మొత్తం నాలెడ్జ్ అంతా కూడా. నోయింగ్ ఎక్కడుందో నాలెడ్జ్ కూడా అక్కడే ఉంది. నోయింగే నాలెడ్జ్. నో నుంచి KNOW నో, దాంట్లో అయితే దాని తర్వాత వచ్చింది ఎడ్జ్. ఎడ్జ్ ఏమిటంటే నాలెడ్జ్. నోకి ఎడ్జ్ ఏంటంటే నాలెడ్జ్. యు నో దిస్? డూ యు నో? అందుకనంటే మీకు రమణ భగవాన్ చదవండి, ఏదన్నా చదవండి, మిమ్మల్ని మీరు చూసుకుంటూ అది చదివితేనే తప్పితే ఈ పుస్తకం చదవటం అన్నది పూర్తి కాదు. మీకు ఒట్టికి వెళ్ళి మేము నది స్నానం చేసి వచ్చాము, సముద్ర స్నానం కుంభం వెళితే ఏముందండి, అవి నీళ్ళు కదా ఇక్కడ కూడా ఉన్నాయి, వేదాతుల్లో ముఖ్యాలు అవి కాదండి. మీరు చూడండి, అక్కడ లోపల చూసుకుంటూ నీళ్ళని చూడండి. ఇప్పుడు చూడండి, మీరు ప్రకృతిలోకి వెళితే ఆ చెట్టు మీకు బాగా అనిపిస్తుంది, ఏం చేసుకోలేరు. ఆనందం అంతవరకే. మహా అయితే నిన్ను చేరుతుంది. కానీ నీళ్ళల్లోకి వెళ్ళాక ఇంకా వస్తువును కూడా ఇంకా అనుభూతి ఎక్కువ. అట్లా అదే నారాయణమూర్తి అంటే. నారాయణమూర్తి అంటే అర్థం ఏమిటి అంటే నీతో కలిపి అనుభవించటం. దాన్ని నిన్ను కలిపి అనుభవించటమే నారాయణుడు అంటే. శివుడు అంటే రెండు లేకుండా ఒకటిగా అనుభవించటమే శివతత్వం. నారాయణుడు అంటే అందుకనే విష్ణువు వ్యాపించాడు.
అది కుంభమేళ అంటే అది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది. ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి చెప్పండి? దీని పరిష్కారం ఏంటి? తిరుపతిలో జరుగుతాయి, రేపు శ్రీశైలంలో జరుగుతాయి. ఇక ముందు ఏమవుతుంది అంటే భవిష్యత్తులో ఈ మనసు ప్రణాళికలో ఒకవేళ మేల్కొనకపోతే ఇంట్లో ఒకళ్ళకొకళ్ళే చంపుకుంటారు, ఎవరో చంపుకోరు, ఒకళ్ళకొకళ్ళే. యుద్ధం అలానే ఉంటుంది. అంత ఈ వికారం బాగా బాహ్య ప్రకృతిలో అంత వికారం తయారు చేసుకున్నాం మనం. కాబట్టి ఇవన్నిటికీ ఇప్పుడు ఏం చేసింది అంత ప్రకృతి? ఇంకా మార్పు తీసుకురావాలి, ఇంకా భరించలేకపోతుంది బయట ప్రకృతి. అందుకనే మనకి సినిమాల్లో కూడా కాకుండా పురాణాల్లో కూడా భూదేవి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటుంది, నేను భూభారాన్ని మొయ్యలేకపోతున్నా, ఈ పాప భారం ఎక్కువైపోయింది, మహానశయ ఏదో చేయనట్టే. ఇక నారాయణమూర్తి ఆ యోగ నిద్రలో నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఒక పట్టుబట్టి వెళ్తారు. అదే కదా. అట్లానే ప్రకృతికి కూడా భారం అయిపోయిందండి. మన వికారాలు, భ్రమలు, భ్రాంతులు భక్తి స్థానంలో ఇవి చేరినాయి. ఒకప్పుడు పూర్వపు తిరుపతి చూడండి, ఇప్పటికి మనకి యూట్యూబ్లో ఉన్నాయి. తిరుపతి ఒకప్పుడు ఎలా ఉంది, శ్రీశైలం ఎలా ఉంది, కాశీకి వెళ్ళేది ఎలా ఉన్నారు, అప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ మన పరిణితి ఎలా ఉంది, ఒకప్పటికి 80కి 2000కి ఇప్పటికి చూడండి తేడా, మీకే తెలుసు. మన ఆలోచనలో ఇప్పుడు మనం ఒక చోటకి వెళుతున్నామంటే, లక్ష్మి గారు మనం ఒక చోటకి వెళుతున్నామంటే కంఫర్ట్స్ ఉండాలి మనకి. కంఫర్ట్స్ లేకుండా వెళ్ళలేము. మరి అప్పుడు అట్లా ఉన్నారా? అసలు కంఫర్ట్సే చూడాలి, వాళ్ళకి దేవుడే కనపడ్డాడు. ఏం జరిగిందో చూడండి. తిరుపతిలో వెళ్ళినప్పుడు అంత ఎందుకు జరిగింది? ఎవరు కారణం? దేవుడు అట్లనే ఉన్నాడు పాపం. భగవంతుడికి అపచారం కాదు, అపచారం నీ దగ్గరే నీలోనే జరిగిందన్న సత్యాన్ని నేను చెబితే మీకు అర్థం కాదు. అందుకనే ఒక విషయం, ఒక విన్నపం కూడా చేయదలుచుకున్నాను. ఇప్పుడు 117వ చాప్టర్లో ఉన్నాం. ఇది మొత్తం కలిపి 149 ఎంతో ఉంది, 139, 140 చాప్టర్లు అయిపోతే ఈ పుస్తకం. ఇది నా కమిట్మెంట్. అదేదో భగవద్గీత మొదలుపెట్టా, తెలుసో తెలియకో, అదొకటి ఇదొకటి. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా ఈ సత్సంగాలకి. అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పేవి, నా ప్రయత్నం ఏంటంటే సూక్ష్మాలు చెబుతున్నా, అవి నచ్చట్లేదు ఎవరికి. ఎందుకు ఇప్పుడు ఇంతసేపు చెప్పే కుంభం గురించి సూదిలాగా ఉంటుంది, నచ్చదు, అందరికీ నచ్చదు. కాబట్టి ప్రకృతి కూడా ముందు ప్రయత్నం చేస్తాం, వినకపోతే ఊరుకుంటుంది. చివరికి సామధాన దండోపాయాల్లో ఎక్కడో ఏదో వస్తుంది. అలానే ఈ కమిట్మెంట్ ఏదో ఈ 4 రోజుల తర్వాత, ఈ 4 రోజుల వరకు మీకు అందుబాటు ఉంటుంది. తర్వాత ఈ అందుబాటు మీకు అంటే నేను చెప్పబోతే అవుతుందో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇందాక నేను చెప్పినట్టుగా తిరుపతిలో లేదా ఏదైనా క్షేత్రంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో జరుగుతున్న ఈ విపత్తులకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా పెద్దలు చెప్పగలిగితే, ఎక్కడో ఏ ఎలిమెంట్ వల్ల ఇది జరుగుతుందో చెప్పాలి. కానీ క్షేత్రంలో దోషం కాదండి, అది దైవంలో దోషం కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. యాటిట్యూడ్లో ఏదో కొత్త ఎలిమెంట్ వచ్చిందండి, ఏదో రాకూడదు వచ్చింది. అది చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ప్రవచనకర్తలు, మహానుభావులు ఉన్నారు, మన ఆంధ్రదేశంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. లేదా మనకు అదృష్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే. మీరు చూస్తే ఇప్పుడున్న సంఘటనలన్నిటికీ ఈ వీరబ్రహ్మం గారు ఎట్లయితే కాలజ్ఞానం రాశారో, ఆ కాలజ్ఞానం అంతా మీకు 4వ చాప్టర్లో అర్థం చేసుకొని చదివితే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకుంటూ చదివితే మీకు బోళ్ళంత భవిష్య సూచన కనపడుతుంది ఆ పుస్తకంలో. మన మహర్షుల్లో కూడా కనపడుతుంది. అలా చదవాలి. పోనీ అటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోండి, వినండి, మేల్కొంటే బాగుంటుంది. లేకపోతే ఇందులో మనం కూడా సమిధనం అవుతామేమో తెలియదు. మరి మేల్కొనాలి చెప్పా కదా. మనసు విషయంలో మేలుకొనటమే, మేలుకొన క్రాంతి. మేలుకొనకపోతే అమావాస్య అవుతుంది అంతే. ఏవో ఉంటాం, పిల్లలు పుడతారు, పుట్టరు, ఇల్లు ఉంటుంది, ఉండదు, ఏవో జరుగుతూనే ఉంటాయి అపార్థాలు. ఒక ఎలిమెంట్ ఏది ఉండకూడదో అది వచ్చిందండి. న్యాచురల్గా ఉండవలసిన ఎలిమెంట్ లేకపోతే ఉండవలసిన ఎలిమెంట్ ఉండనే ఉంది, దానికి అనవసరమైన యాంటీ ఎలిమెంట్ ఒకటి వచ్చింది. ఒంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉన్నట్టే బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉండాలి. మరి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చాక మరి డయేరియా రాకుండా ఉంటుందా? మీకు తిరుపతికి అర్థమైందా కారణం ఏంటో? ఎవరు కారణం? ఎవరి వల్ల జరిగింది ఆ దోషం? అది చూడకండి.
తిరుపతిలో చనిపోవటానికి కారణం వెంకటేశ్వర మహత్త, ఆయన కోపం వచ్చిందా, అది సరే, అది ఎవరో చెబుతారు, అది మన సబ్జెక్ట్ కాదు, అది చెప్పేవాళ్ళు వేరే ఉన్నారు. నేను చెబుతున్నది ఏమిటంటే ఒక ఎలిమెంట్ పోయింది, ఇంకో ఎలిమెంట్ వచ్చింది. అది చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా మహానుభావులు ఉంటే, నేను చెప్పలేను, పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్పాలి. వినండి, తొందరలో ముగిద్దాం. ఈ ఈ ఈ ప్రహసనం ఏదైతే ఉందో వీడియో కార్యక్రమాలు ముగిద్దాం. వినండి, ఎక్కడైనా వినండి, మంచి మాట్లాడండి. పుస్తకాల రూపంలో వస్తే చదివేవాళ్ళు చదువుతారు. ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, గురువు గారు రాసిన సాహిత్యం ఉంది. ఏమో సూక్ష్మం అర్థం నా ప్రయత్నం సూక్ష్మం చెప్పాలని. ఇందుకు స్థూలమే బాగుందండి, మాకు తమ్మునేలు పెట్టడం కూడా రాదు మా వాళ్ళకి. మరి తమ్మునేలు చూస్తే కానీ చూడరు, ఇష్టం ఉంటే కానీ కామెంట్ పెట్టరు. ఇట్లా ఉంది, మరి ఏం చేస్తాం. నెటిజన్స్ అట, వాళ్ళతో సైకాలజీ, ఇవన్నీ మనకెందుకు, ఆ గొడవలంతా మనకెందుకు. ఈ కమిట్మెంట్ అయిపోయాక మనందరం కూడా ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉందాం. కానీ నా కోరిక ఒకటే, నా ప్రయత్నం ఒకటే, మీరు కూడా చూడండి. ఒక ఇంట్లో సమస్య వస్తే నలుగురు కూర్చొని ఎలా మాట్లాడుకుంటారో, ఈ మనసుకు ఇప్పుడు వచ్చిన ఈ క్లేశానికి కారణం, ఈ ప్రపంచంలో క్లేశాలకు కారణం, ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి దయచేసి. అట్లా ఎవరైనా చెబుతారేమో చూడండి, మరి ఎవరైనా మహానుభావులు ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడు ఉంటే వినే ప్రయత్నం చేయండి. మీ అందరికి అనేక ఉగాది పండుగ నమస్కారాలు. అయితే ఓ పండుగ అయిపోయింది, మరి క్రాంతి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ క్రాంతి వచ్చింది. సంక్రాంతి 14వ తారీఖు వచ్చి వెళ్ళిపోయి ఇప్పటికి 5 రోజులు దాటింది. పండుగలు వచ్చిపోతూనే ఉంటాయి, మనం కూడా దాన్ని వాడుకొని వెళ్ళిపెడుతూనే ఉంటాం. అదే అన్ని కష్టాలు అన్నీ కన్నీళ్ళేమో మంటల్లో కలిసిపోవాలట, క్రాంతిలోనేమో అంత సంతోషం కనపడాలి. ఎట్ట కనపడుతుందండి? ఎలిమెంట్ సరిగా లేనప్పుడు కళ్ళ నీళ్ళు వస్తేనే ఎదురుగా ఉన్నవాళ్ళు కనపడడం, కళ్ళు తుడుచుకొని కానీ చూడాలి. మరి చూడండి ఇప్పుడు మనసులో ఏం వచ్చిందో. తిరుపతిలో ఏం చేస్తే పోతుందో, ఏం చేస్తే కూడా పోదండి. ఈరోజు ఓపెన్గా చెబుతున్నాను నేను. తిరుపతే కాదు, ఈ భారతదేశంలో మన ఇళ్లల్లో ఈ సమాజంలో జరిగేవన్నీ కూడా యజ్ఞయాగాదులతో చేస్తే మంచిది. అది ఒక విధానం ఉంది, దాని సంగతి నేను చెప్పను. అది చెప్పేవాళ్ళు ఉన్నారు, పీఠాలు చెబుతారు, పండితులు చెబుతారు. కానీ మనందరం సామాన్యులు అందరం కూడా తెలుసుకోవాల్సింది, అవును ఇంట్లో స్నానం చేస్తున్నాం బకెట్లో, కుంభమేళాకి వెళ్ళి 144 ఏళ్ళకి వచ్చే ఆ నదిలో రోజు స్నానం చేసేవాళ్ళు 144 ఏళ్ళకి చేస్తున్నాం. ఏమిటి తేడా? ఏం లేకపోతే ఎందుకు? మూఢత్వమా అది? కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయటం మూఢత్వమా? ఎవరితో ఎలా ఉండాలో మనకి తెలియట్లేదు. డబ్బు ఒక్కటే కాదు, ఇప్పుడు మనకి పరిచయం అయితే చాలు, పేరు పెట్టి పిలవాలని ఆరాటం, మనకి వనార్యానాలు వాటితో దండాలు పెట్టించుకోవాలి. ఏమిటి అహంకారం అండి? డబ్బు ఉండనివ్వండి, పదవి ఉండనివ్వండి, మీరు ఏది ఉంటే ఇవ్వండి, మీరు కానప్పుడు. అందుకని ఒకటే మార్గం, మైక్రో లెవెల్కి వెళ్ళారా మీకు విజ్ఞానం, నానో లెవెల్లోకి నాలోకి వెళ్ళారా జ్ఞానము. ఇదంతా మళ్ళీ ఏదో కాదు, మరేదో కాదు. ఆ చేతనా స్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వరహస్యం ఉందండి. దీనికి మనకు అందుబాటులో ఉన్నవి ఇవి. ఇంకా ఉండొచ్చు మహానుభావులు రాసిన బుక్స్. నమస్కారం. పిల్లలు దీన్ని వాడుకోవాలి. ఊరికే పెద్ద పెద్ద పుస్తకాలు చదవటం, నేనెవరో తెలుసుకోవటం, నేనెవరో ఎలా తెలుస్తుందండి? నిన్న చెప్పాను నేను, అది నచ్చదు. కుంభమేళాకి వెళితే నాది పోతుంది అనేది ఎట్లా జరుగుతుంది? ఒట్టి తెలియదు. స్నానం చేస్తే నేనెవరు ఎలా తెలుస్తుంది, నేనెవరు ఎలా పోతుంది? నచ్చవు. సూక్ష్మం అర్థమైతే కానీ తెలియదు. ఏం చేస్తాం మనం? అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మీరు వెళ్ళి స్నానం చేయటం, కాసేపు నీళ్ళల్లో మునిగి ఆ చలి ఆనందం వైపు, ఆ సంతోషాన్ని చూడకండి. మనం ఏం చేస్తున్నామంటే స్థూలంలో ఉన్న అనుభవాన్ని, సూక్ష్మంలో ఉన్న అనుభూతి మొత్తం దగ్గరే అయిపోయాం మనం. ఆనందం దాకా, కారణం దాకా వెళ్ళట్లేదు మనం. వచ్చేటప్పుడు ఆ విశ్వ ప్రణాళిక, ప్రకృతి మన ద్వారా ఏమేం రచనలు చేస్తుందో మీకు తెలియకపోతే వచ్చి నన్ను అడగండి. ఎందుకు? రేపు మీరు వేదాద్రి వెళ్ళి స్నానం చేసి ఇట్లా చేసి చూడండి, మీకేం జరుగుతుందో చెప్పండి. ఉట్టిగా పోనీ మీ బాత్రూంలో మీరు స్నానం చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూసి స్థూలంగా చూడాలి, మళ్ళీ సూక్ష్మంగా చూడాలి. కొన్ని స్థూలంగా చూడాలి, కొన్ని సూక్ష్మంగా చూడాలి. సూక్ష్మంలో స్థూలాన్ని చూడాలి, స్థూలంలో సూక్ష్మాన్ని చూడాలి. మీ బాత్రూంలో కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మహాకుంభమేళ 144 ఏళ్ళకి, 120 ఏళ్ళకి, ఎప్పుడెట్లో ఏళ్ళకి 12 ఏళ్ళకి, 20 ఏళ్ళకి. మహాకుంభమేళ మీ క్షణంలో, మీ హృదయంలో ఉంది. అది మహాకుంభమేళ. మహాకాలుడే ఆ హృదయంలో ఉన్నాడు.
చూడాలి. పుస్తకం చదివేటప్పుడు ఒట్టిగా చదివితే, చీర కట్టుకునేటప్పుడు అద్దంలో చూసుకుంటూ నిన్ను చీరని కలిపి చూస్తావే, నిన్ను బట్టని కలిపి చూస్తావే, నీ క్రాఫ్ట్ని నిన్ను కలిపి అద్దంలో చూసుకుంటావే. పుస్తకం చదివేటప్పుడు నిన్ను పుస్తకాన్ని చూసి చదివే జ్ఞానం లేకపోతే ఎప్పటికి తేలుతుంది మనకి ఈ కథ? ఎన్నాళ్ళైనా ఇంతే. ఎవరిని అంటలేదండి. ఏ ఎలిమెంట్ పోయిందో ఏ ఎలిమెంట్ ఉందో మీకు మీరు ఒకసారి మీ లోపల చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరో చెప్పక్కర్లే మీకు. నా లోపలికి నేను వెళ్ళటమే అంతే. అది రహస్యాలు చెప్పారు ఎవరు కూడా. భగవాన్ లాంటి వాళ్ళు, గురువు గారు లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం దాచుకోలేదు, అంతా మనకి విశ్వవ్యాప్తంగా అందించారు, మనకి బహిర్ముఖం చేశారు, బయట పెట్టారు. దాచుకోలేడు జ్ఞానం, ఎప్పుడు దాచుకోలేడు. ప్రకృతిలో అట్లాంటి భేదభావం లేదు. ప్రకృతి అంతా ఓపెన్గా ఉంటాం, మనమే నర్మగర్భంగా ఉంటాం. చిన్న జీవితం, మనం మంచి మాట వినకపోతే ఎట్లండి? ఏవో ప్రశ్నలు, జాతకాలు, వాస్తులు, ఏవో భ్రమలు, భ్రాంతులు, వీటితోనే ఉంటే ఎట్లా? అది అవసరం, దానికి ఉంది కొంతమేర. ఎంతవరకు అంతవరకే, అంతకి రాకూడదు. మీ అందరికీ అనేక నమస్కారాలు చేస్తూ ఏదో 2 మాటలు చెప్పాలనిపించి మీ అందరికీ చెబుతున్నాను నేను. అందరూ క్షేమంగా ఉండాలి. నమస్కారం.